రైతులకు 24 గంటల నాణ్యమైన 3 ఫేజ్ కరెంట్ ఇవ్వాలని మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ డిమాండ్ చేశారు. నల్గొండ జిల్లా హలియా సెంటర్ కోదాడ జడ్చల జాతీయ రహదారిపై కాలిపోయిన మోటార్లు స్టార్టర్లతో రాస్తారోకో నిర్వహించారు. పెద్ద ఎత్తున నిరసన తెలపడంతో ఎక్కడికక్కడ ట్రాఫిక్ నిలిచిపోయింది. రైతులకు నాణ్యమైన విద్యుత్ అందజేయాలని నోముల భగత్ నినాదాలు చేశారు. పోలీసులు కలగజేసుకుని విద్యుత్ శాఖ ఎస్ఈతో మాట్లాడించారు. అంతరాయం లేకుండా విద్యుత్ ఇస్తామని ఎస్ఈ హామీ ఇచ్చారు. దీంతో నోముల భగత్ ఆందోళనను విరమించారు. విద్యుత్ అధికారులు మాట తప్పితే పెద్ద ఎత్తున సబ్ స్టేషన్లను ముట్టడిస్తామని హెచ్చరించారు. నాగార్జునసాగర్ నియోజకవర్గం కావచ్చు, తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా వాళ్ళు ఎక్కడ మోటార్ లాంచ్ చేసుకుందామని నిర్విరామంగా కాంగ్రెస్ పార్టీ ఇస్తున్నటువంటి కనీసం చెప్తున్నటువంటి 12 గంటలు కూడా నిర్విరామంగా రావట్లేవు. 1కి 5 సార్లు కరెంటు కట్టవడం వల్ల పంటలు తడవట్లేవు, స్టార్టర్లు కాలిపోతున్నాయి, మోటార్లు కాలిపోతున్నాయి. అంటే ఖచ్చితంగా దీనికి సమాధానం చెప్పాలి. సరే, వర్షాలు పడాలంటే దేవుళ్ళకు మీతో పాటు మేము కూడా కలిసి మొక్కుతాం. కానీ కరెంట్ అయితే మన చేతుల్లో ఉంది కదా, కరెంటు ప్రభుత్వం చేతుల్లో ఉంది కదా. కేసీఆర్ గారు ఉన్నంత కాలం 24 గంటల నాణ్యమైన 3 ఫేజ్ కరెంట్ వచ్చి ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం రాగానే కడగ పని చేసినట్టే ఆగుతుందని చెప్పేసి అందరం కూడా బీఆర్ఎస్ పార్టీ పక్షాన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీదలుచుకున్నాం. మీరు 12 గంటలు అని చెప్తున్నారు. 12 గంటలైనా కానీ నిర్విరామంగా 3 ఫేజ్ కరెంట్ని ఇస్తే పంటలు 1 మాడో 2 మాడో తడిస్తే అక్కడైనా రైతులను ఆదుకునే వాళ్ళు అవుతారు. ఈ రోజు కరెంటు మన చేతిలో ఉంది కదా, వర్షాలు దేవుని చేతిలో ఉన్నాయని హోమం చేస్తున్నారు. మేము కూడా బీఆర్ఎస్ పార్టీ పక్షాన మాకు కూడా పుణ్యక్షేత్రాలు చాలా ఉన్నాయి. అలా తిరుమల గట్టు గిరి ప్రదక్షిణ మొత్తం మా బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము కూడా చేస్తాం. కానీ కరెంటు మన చేతిలో ఉంది కదా, ఈ కరెంట్ ఎడిపోయింది. కాళేశ్వరం జనాలు కొద్దిగా షో ఉండి నువ్వు రిటైర్డ్ ఇంజనీర్లని బెల్ట్ ట్రీట్మెంట్ ఇస్తాను అడ్డుగోలుగా మాటలు మాట్లాడకపోతే అదే రిటైర్డ్ ఇంజనీర్లు అడిగితే చెప్తారు. ఈ రోజు కాళేశ్వరం జనాలను కూడా రైతులు భారీ ఎత్తున ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడికి రా, మంచిగా భోజనం మాకు కూడా తల కొబ్బరికాయ కొడిస్తే కొట్టి మేము కూడా మొత్తం. కానీ కరెంట్ ఇచ్చేదైతే నువ్వే కదా, ఖచ్చితంగా ఆ హామీ కూడా ఇయ్యి. నువ్వు ఇస్తాన్న 12 గంటలు కూడా నిర్విరామంగా రావాల్సిందే. రైతులకు ఖచ్చితంగా వస్తేనే పుసుక్కున రేపటి నుంచే నువ్వు హోమం చేయగానే వర్షాలు పడితే కరెంట్ ఉండాలి కదా మోటార్ ఆన్ చేసుకోవాలంటే. కరెంటే లేకపోతే నువ్వు వర్షం పడినా ఏం లాభము? నీ దొంగ ఆటలు బంద్ చేయి, నీ దొంగ మాటలు బంద్ చేయి. అసలు నువ్వు ఇచ్చినటువంటి దొంగ మాటలు దేవుల మీద ఒట్ల వల్లే ఈ రోజు ఈ తెలంగాణ రాష్ట్రానికి అరిష్టాలు చుట్టుకుందని మా బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము చెప్పదలుచుకున్నాం.